తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిని కేంద్రంగా చేసుకుని నిరుద్యోగులు పేద మహిళలను లక్ష్యంగా చేసుకుని కోట్లాది రూపాయలు కాజేసి నయవంచకులు పరారయ్యారు. ఇంటి వద్ద నుండే ఈజీ మనీ అంటూ వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ వేదికలలో ప్రకటనలు ఇస్తూ అమాయకులను బలలో వేసుకున్నారు. సత్యసాయి ఎంటర్ప్రైజెస్ పేరుతో సంస్థను ఏర్పాటు చేసి చిన్న చిన్న ప్యాకింగ్ పనులు చేస్తే నెలకు ₹1000 వస్తాయని, ఇలా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 29 బ్రాంచీలు ఏర్పాటు చేసి ప్రొడక్ట్స్ పేరుతో ముందస్తు డిపాజిట్లు తీసుకుంటూ కోట్ల రూపాయలు వసూలు చేశారు. మొదట్లో నమ్మకం కలిగించేలా చెల్లింపులు చేస్తూ విశ్వాసం పెంచిన నిందితులు తరువాత భారీ మొత్తాలు సేకరించిన వెంటనే కార్యాలయాలను మూసివేసి పరారయ్యారు. ఈ మోసానికి వరద, కృష్ణమోహన్, గేదెల సంధ్యారాణి ప్రధాన సూత్రధారులుగా బాధితులు ఆరోపిస్తున్నారు. మోసపోయిన బాధితులు రాజమండ్రి 3 టౌన్ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించినా సరైన స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం 4 బ్రాంచ్ మేనేజర్ల ద్వారా సుమారు 3.60 కోట్లు వసూలు చేసినట్లు ఇప్పటికే బాధితులు ఒక్కొక్కరిగా ముందుకు వస్తుండగా ఈ మోసం రాష్ట్ర వ్యాప్తంగా మరింత విస్తృతంగా ఉండే అవకాశం ఉంది అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డీటెయిల్ గా ఎన్ని చెప్పారు, ఎలా చెప్పారు మాతో ఏమని చెప్పారంటే, మీరు మా దగ్గర 2 రకాల వర్క్స్ ఉన్నాయి. ఒకటి ప్యాకింగ్ వర్క్ ఉంటుంది, 2 మిషనరీ వర్క్ ఉంది. ప్యాకింగ్ వర్క్ చేసుకోవాలి అని అంటే ₹1,00,000 అమౌంట్, 10,000 దగ్గర నుంచి ₹1,00,000 అమౌంట్ కట్టుకోవాలని చెప్పని అన్నారు. అదే మిషనరీ వర్క్ చేయాలి అని చెప్పంటే 1,00,000 నుంచి 2,00,000 కట్టుకోవాలని చెప్పన్నారు. మిషనరీ వర్క్, ప్యాకింగ్ వర్క్ లో ఏమేమి ఇస్తారు అని చెప్పని అడిగితే సాంబ్రాణి పుల్లలు ఇస్తానని చెప్పన్నారు, ఒత్తులు ఇస్తానని చెప్పన్నారు, ఇంకోటి మాప్కర్లు ఇస్తానని చెప్పన్నారు, ఇంకో రకమైన స్క్రబ్బర్ ఇస్తానన్నారు. ఇవన్నీ హోమ్ నీడ్స్ అండి. ఆడవాళ్ళు మేమేమి డబ్బు కోసం ఆశపడేమి ఇందులోకి వచ్చి ఈ దగ్గరికి వచ్చి మేమేమి చేయలేదు. ఇవన్నీ ఇంట్లో ప్యాకింగ్ చేసుకుని మేము తీసుకెళ్లి వాడికి ఇస్తే వాడు మాకు డబ్బులు ఇస్తాడని ఆశపడి మేము మేము కట్టాల్సిన అవసరం లేకపోయా మేము డబ్బులు కట్టాం. మేము ఎందుకు కట్టాలండి అని చెప్పని మా కస్టమర్లు అందరూ అడిగారు. ఎందుకు కట్టాలి అన్నప్పుడు కృష్ణ గారు ఏమన్నాడంటే, మేము మీకెందుకు వర్క్ ఇవ్వాలి అని చెప్పని అడిగాడు. అందులో మేము లాజికల్ గానే ఉంది కదా, సరే మేము వాళ్ళని నమ్మినప్పుడు వాళ్ళు మమ్మల్ని ఎందుకు నమ్మాలి అన్న ఉద్దేశంతో మేము డబ్బు కట్టాం సార్. ఇది సార్ మేము డబ్బు కట్టిన విధానం. అయితే ఈ డబ్బు కట్టిన విధానమే మమ్మల్ని ఈ కొంప ముంచింది అని చెప్పని మేము అనుకోలేదు సార్. ఆయన మమ్మల్ని నమ్మలేదు, మేము ఆయన నమ్మాం. ఆయన నమ్మినందుకు మమ్మల్ని ముంచేశాడు, మేము రోడ్డు పాలైపోయాం అన్నమాట. అందుకని చెప్పని వచ్చాం సార్. మేము 5 లక్షలు డిపాజిట్ మీకు సబ్ బ్రాంచ్ ఇవ్వాలంటే మీరు ఎక్కడి నుంచో వస్తున్నారు కాబట్టి మీకు సబ్ బ్రాంచ్ ఇస్తాము అని చెప్పన్నారు సార్. మేము సబ్ బ్రాంచ్ తీసుకోవాలి అని చెప్పంటే అసలు ఇక్కడ ఏముంది, ఎవరో ఏంటి అది అన్ని ఎంక్వైరీ చేశాం సార్. ఆల్రెడీ బ్రాంచ్లు పెట్టిన వాళ్ళందరికీ ఫోన్ చేసి కనుక్కున్నాం సార్. అప్పటికి బ్రాంచ్లు స్టార్ట్ అయ్యి 3-4 నెలలు మాత్రమే అయ్యిందని చెప్పని మా కస్టమర్లు చెప్పారు సార్. 3-4 నెలల్లో ఎలా ఉంది ఈ వర్క్ ఏంటి, ఎలా ఉందని చెప్పని మేము అడిగాం సార్. అడిగితే నాట్ గుడ్ నాట్ బ్యాడ్ అని చెప్పారు సార్. మేము కూడా ఏమనుకున్నామంటే ఒకవేళ మోసం చేస్తాడేమో, అయ్యుండొచ్చేమో, కానీ సరే చూద్దాం. ఒకవేళ 1 year లో మోసం చేస్తే మన డబ్బు మనకి ఏమైనా వెనక్కి వచ్చేయచ్చు, నెలకి 50,000 చొప్పులు ఇస్తారని ఆశ చూపారు సార్. శాలరీ పరంగా బ్రాంచ్ మేనేజర్లకి ఇస్తారని ఆశ చూపేసరికి అందరికీ సరేనే అని చెప్పని చూద్దాం, 1 year చూద్దాంలే, ప్యాకింగ్ వర్కే కదా, ఇంట్లో ఉండి లేడీస్ చేసుకుంటారు కదా అన్న ఉద్దేశంతో మేము ప్యాకింగ్ వర్క్ తీసుకున్నాం సార్. మేము మేనేజర్లో తలా 5 లక్షలు కట్టాం సార్. మా బ్రాంచ్ మేము తీసుకున్నందుకు ఒక్కొక్కరు యూట్యూబ్ చూసి సార్ రాజమండ్రి కాల్ చేసేవారు. రాజమండ్రికి వచ్చిన కాల్ మాకు డైవర్ట్ చేసేవారు. నా పేరు వరలక్ష్మి అండి, దిగులు బ్రాంచ్ నుంచి వచ్చాను. సత్యసాయి ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి మాకు ప్యాకింగ్ వర్క్ అని చెప్పి చేశారండి. ఇది మోసం. ఇతని పేరు మోహన్ కృష్ణ, సంజయ్ రాణి. వీళ్ళ ద్వారా మేము అమౌంట్ కట్టామండి. ఫస్ట్ 5 లక్షలు డిపాజిట్ చేసాము మేనేజర్ కా. తర్వాత నుంచి ప్రతి కస్టమర్ ₹1,00,000 చొప్పున 20 ఏళ్ళ నుంచి ₹1,00,000 చొప్పున ప్రతి ఒక్కరు 5 లక్షల లోపుకి చేశారండి. అందరికి శాలరీ 10,000 కానించి 12,370 ఇస్తానని 10,000 కానించి లక్షకి 12,375 ఇస్తానని చెప్పి మోసం చేశాడండి. అగ్రిమెంట్ ఇస్తానని చెప్పాడండి. అగ్రిమెంట్లు ఇవ్వండి, అగ్రిమెంట్ కూడా ఇచ్చాడండి. మిషన్లు ఇస్తానని చెప్పి మిషన్లకు కూడా పని ఇస్తానని చెప్పేసి దానికి కూడా శాలరీ ఇస్తానని చెప్పేసి అన్నాడు. కరెంట్ బిల్లు, దీనికి కరెంట్ బిల్లు, పవర్ బిల్లు కూడా మనకే ఇస్తానని చెప్పేసి అన్నాడు. దీనికి సైట్లు కూడా మనకి రాసిస్తానన్నాడండి. ఈ మిషన్ కొనుక్కున్నందుకు సైట్లు కూడా రాసిస్తానని ప్యాకింగ్ వర్క్ ఇచ్చాము. ప్యాకింగ్ వర్క్ ఇచ్చారండి. అగరబత్తి, ఒత్తులు ఇవన్నీ కలిపి అన్ని రకాల ప్యాకింగ్ వర్క్స్ ఇచ్చాడండి. ఇచ్చిన దాన్ని ప్యాకింగ్ చేసి మేము వాళ్ళకి ఇచ్చేవాళ్ళం. మాకు శాలరీ చూడండి, అలా 5 నెలలు ఇచ్చాడండి మనకి శాలరీ. తర్వాత నుంచి కూడా ప్రతిదీ కూడా ఒక శాలరీ ఇవ్వలేదండి. ఫోన్ చేస్తే అదిగో ఇస్తాను ఇదిగో ఇస్తానని చెప్పేసి మభ్య పెట్టాడండి.
ప్రతి వాయిస్ రికార్డింగ్ ఉంది, మేము కట్టిన ప్రతి అమౌంట్ కి కూడా బిల్ పేపర్స్ ఉన్నాయి, అగ్రిమెంట్స్ ఉన్నాయి, ఫోన్ పే కూడా ఉంది సార్, క్యాష్ కూడా మేము చేతుల్లో ఇచ్చిన కూడా ఫోటోస్ కూడా ఉన్నాయి సార్, వాళ్ళు ప్రతిదీ ప్రూఫ్స్ ఉన్నాయి సార్. కానీ పోలీసులు ఎందుకు ఇన్వాల్వ్ అవ్వట్లేదు ఇందులో? పోలీసులు ఏమైనా లంచాలు తీసుకున్నారా? అదేనా మేమే ఇస్తాం ప్రజలు అందరం కలిపి 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలు మా దగ్గర తీసుకోండి. ఉన్నవాడి దగ్గర తీసుకుంటే ఉన్నవాడు బాగుపడతాడు తప్పించి లేనోడు ఎలా బాగుపడతాడు? ఉన్నక్కడ మట్టమైపోతాడు లేనోడు.